అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 4 పథకాల డబ్బులను అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు, ఇక అసెంబ్లీలో ఏ పథకాలకు ఆమోదం లభించింది ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన కూడా నొక్కాలి. కాబట్టి మనకు మహిళలకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడాలి, ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇక పథకాలు అయితే వరుసకు రాబోతున్నాయి మహిళలకు సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని నా మనవి. ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారి ఆర్థిక అభివృద్ధి కోసం, అలాగే వారి యొక్క సంక్షేమం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మనకు కులాల వారీగా ఆఖరికి అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు కూడా మనకు పథకాలను అయితే రూపొందించి ఆ పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకు ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా పథకాల పండుగ అనేది కొనసాగబోతుందంట. ఇక ఈ ఎన్నికలకు ముందే ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేయాలని ఏపీ ప్రభుత్వం అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకుని మనకు ఈ పథకాలను అమలు చేయడానికి తగిన ఏర్పాట్లు, తగిన డబ్బులను కూడా విడుదల చేసేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల్లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మనకు 18,750 రూపాయలను అయితే వేయబోతున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 3 విడతల డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక 4వ విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఈ 4వ విడత కింద మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయలను అయితే జమ చేయబోతుంది అనమాట. ఇక ఇప్పటికే మహిళలందరూ కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారు. అలాగే ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాలకు ఆధార్, ఫోన్ నెంబర్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బు అయితే జమ అవుతుంది. ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే డబ్బులు అయితే జమ కాదనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు మహిళలందరూ కూడా గమనించాలి. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. ఇక అసెంబ్లీలో కూడా మనకు దాదాపు 5,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి డబ్బులు కూడా మనకు జమ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ఇంకా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒకవేళ అర్హుల లిస్టులో మీ పేరుందో లేదో కూడా మీరు ఇంకా చూసుకోకుండా ఉంటే దయచేసి ఇది ఎలక్షన్ టైం కాబట్టి మనకు మళ్ళీ ఈ పథకాల డబ్బులు జమ కాదు. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి లేకపోతే మీ యొక్క వాలంటీర్ దగ్గర కానీ మీ వివరాలు ఉన్నాయా లేదా, అంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పేరుందా లేదా అనేసి అయితే మీరు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా మీ యొక్క వాలంటీర్ లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరైతే తెలుసుకోండి. ఇది మొదటి పథకంగా చెప్పుకోవచ్చు, మన ఏపీలో అమలైనటువంటి మొట్టమొదటి పథకం అన్నమాట ఇది. కాబట్టి ఈ మహిళలందరూ కూడా 16వ తారీఖు నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు అయితే జమ అవుతుంది. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించండి. ఇక మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన 2 పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి. మనకు 3 రోజుల గ్యాప్లోనే ఈ 2 పథకాలు కూడా అమలు చేస్తారు. అంటే ఎవరైతే విద్యార్థులు మనకు చదువుకుంటూ ఉన్నారో డిగ్రీ ఆపై చదువులు చదివే వారికి జగనన్న విద్యా దీవెన అంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అనమాట. వారు కాలేజీలో చదువుకునేటువంటి ఫీజును మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లించడానికి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు 4వ త్రైమాసికానికి సంబంధించి అంటే చివరి విడతకు సంబంధించి జగనన్న విద్యా దీవెన డబ్బులను కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు. ఈ డబ్బులు మీరు తిరిగి కాలేజీలో అయితే కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే మీరు కట్టుంటారు, ఈ విషయం అంతా కూడా మీకు తెలిసిందే. ఈ నెల 23వ తారీఖున అయితే ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2వ పథకంగా చెప్పుకోవచ్చు మహిళలకు సంబంధించి. ఇక 3వ పథకం చూసుకుంటే మనకు జగనన్న వసతి దీవెన. ఈ జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో వారికి హాస్టల్ ఖర్చులకు గాను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుందండి. ఇక 4వ విడత డబ్బులను కూడా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా
మనకు విద్యార్థులకైతే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. ఇక మహిళలకు ఈ 3 పథకాల డబ్బులు అయితే వరుసకు విడుదలవుతుందండి. మనకి ఈ నెల 16వ తారీఖున చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు. ఇక ఈ నెల 23వ తారీఖున చూసుకుంటే మనకు పిల్లలు చదువుకుని డిగ్రీ ఆపై చదివే పిల్లల తల్లుల ఖాతాల్లోకి మనకు 10,000 రూపాయలు, అంటే జగనన్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 10,000 రూపాయలు. ఇక మూడవదిగా చూసుకుంటే మనకు వసతి దీవెన, అంటే విద్యార్థుల హాస్టల్ ఖర్చులకు వాటి ఖర్చులకు గాను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ వసతి దీవెన కింద కూడా మనకు డబ్బులు అయితే వేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఈ 3 పథకాలు అయితే వరుసకు కూడా ఈ నెల చివరిలోపు అయితే అమలైపోతాయి. ఇక అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. 40 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ పథకం డబ్బులు అయితే అమలవుతుంది. మీరు ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే తీసుకున్నారు. ఇక ఈసారి చివరి విడతగా ఎన్నికల ముందు ఈబీసీ నేస్తం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఈ 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి ఈబీసీ నేస్తం కింద. కాబట్టి ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు మీరే స్వయంగా. అలాగే మనకి ఇప్పుడు కొత్త దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతూ ఉంది. అలాగే గతంలో ఎవరైనా పాత దరఖాస్తుదారులు ఉంటే మీ యొక్క వాలంటీర్ దగ్గర కానీ లేకపోతే గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు వేలిముద్ర, అంటే ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. వారి యొక్క దగ్గర ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈబీసీ నేస్తం డబ్బులు అయితే వస్తాయి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఈ నెల 18వ తారీఖు వరకు కూడా సమయం అయితే ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 18 లోపు మీరు దరఖాస్తు చేసుకుంటే ఈ నెల 23వ తారీఖు లోపు మనకు తుది జాబితా 25వ తారీఖున అయితే తుది జాబితా విడుదలవుతుందండి. అంటే ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఫైనల్ అర్హుల లిస్ట్ వచ్చిన వెంటనే కూడా మీకు ఈబీసీ నేస్తానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో అయితే 15,000 రూపాయలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. ఈ విధంగా వరుసగా 4 పథకాల డబ్బులు అయితే వస్తాయండి. వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మనకు ఈబీసీ నేస్తం. కాబట్టి మహిళలు ఈ పథకాలను చక్కగా ఉపయోగించుకోండి. ఇప్పుడే ఏవైనా మీకు ఆధారాలు లేకపోయినా లేకపోతే బ్యాంకు ఖాతా అనేది ఇన్యాక్టివ్లో ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా మీరు సరి చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు ఈ 4 పథకాలకు సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే రాబోతుందండి. కాబట్టి మహిళలు కేర్ఫుల్గా ఉండండి. బ్యాంక్ ఖాతాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోండి. మనకు మళ్ళీ కూడా ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి మీకు మళ్ళీ తర్వాత డబ్బులు పడుతుంది అనుకునే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇప్పుడే మీరు చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి. ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరుందో లేదో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి. అది వీలు కాకపోతే మీరు మీ వాలంటీర్ దగ్గర కూడా మీకు ఊర్లోనే మీ వాలంటీర్ దగ్గర కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ పథకాల డబ్బులు మాకు వస్తుందా రాదా అని మీరు స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మహిళలకు సంబంధించి ఒకేసారి 4 పథకాల డబ్బులను అయితే ఈ నెల చివరిలోపే మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు జమ అయ్యేటువంటి పథకాల సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి.